ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా వీడియోస్, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ సపోర్టర్స్ కానీ అసలు ఎంత దారుణంగా చెప్తున్నారంటే, అసలు వాళ్ళు పొద్దున్న వెళ్తే రాత్రి 12 వరకు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలా 2-3 సార్లు 5-6 టైమ్స్ వెళ్ళిన అపాయింట్మెంట్ దొరికేది. అలా ఈ సజ్జల నడిపించేసేవాడు. ఇంకా నేను అవన్నీ వీడియోస్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, థ్యాంక్స్ అట్లీస్ట్ రిజల్ట్స్ చూసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. లేదంటే నీకెందుకన్నా నువ్వు ఇంట్లో కూర్చో, నేను రిజల్ట్స్ చూసి చెప్తా. ఓడిపోయిన రిజల్ట్స్ ని కూడా సాక్షి టీవీని మ్యానిపులేట్ చేసి ఈ నెంబర్ వైసీపీ అని చెప్పి 164 11 కూటమిది అని చెప్పి ఇంకొక 5 సంవత్సరాలు మేనేజ్ చేసేవాడు సజ్జల. ఏముంది, మనమే గెలిచామని చెప్తే ఆయన లోపలే ఉండిపోయేవాడు. ఎప్పుడో ఒక టెంపరీ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టేసేవాడు. ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలని. చుట్టూ పరదాలు కట్టడమే కదా, ఏమైతే తెలిసేది కాదు. సో పరదాలు కట్టేసేవాడు. అక్కడికి వెళ్ళి బటన్ నొక్కన్నా అంటే ఈయన నేనే గెలిచాను అనుకుని, నేనే గవర్నమెంట్ లో ఉన్నా, నేనే సీఎం అనుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కి స్పీచ్ కూడా అప్పుడు ఆ టైంలో చూసి చదవడం తప్పితే ఆ స్పీచ్ ఏముందని, ఏం చెప్తున్నాను కూడా తెలియదు కదా. ఏదో చెప్పేసేవాడు. లాస్ట్ మాత్రం ఎడిట్ చేసుకుని నేనే సీఎం అన్నట్టు మళ్ళీ ఆ మొత్తం ఒక కవరప్ చేసేవాడు సజ్జల. సో ఇంకొక 5 సంవత్సరాలు నడిపించేసేవాడు నువ్వే సీఎం అని చెప్పి. సజ్జల, టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డిని ఏదో అందరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అది రీజన్, ఇది రీజన్, మేబీ ఎనీ రీజన్ ఏమో కానీ నెంబర్ 1 రీజన్ పక్కనే ఉండి సూపర్ చేసేసావు నువ్వు. ఫస్ట్ రీజన్